దుబాయ్ హాట్ వెదర్లో చల్లగా ఎలా ఉండాలో అనేది నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఈ టాప్ 10 ప్లేసెస్ మీరు కానీ మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా నేను క్యాప్చర్ చేస్తాను. ఇవి టాప్ 10 అనమాట. ఈ టాప్ 10 ప్లేసెస్ వచ్చేసి మనకి దుబాయ్లో విజిట్ చేస్తే మనం సమ్మర్లో కూడా చల్లగా ఉండొచ్చు. సో ఆ ప్లేసెస్ ఏంటి వన్ బై వన్ మాట్లాడతాం. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి దుబాయ్ యాక్వేరియం. ఈ దుబాయ్ యాక్వేరియం వచ్చేసి అండర్ వాటర్ జూ అంటారు దీన్ని. సో ఇది వచ్చేసి దుబాయ్ మాల్లో ఉంది. దుబాయ్ మాల్లో వచ్చేసి దీనికి టన్నల్ కూడా ఉంటుంది, బిగ్ టన్నల్ ఉంటుంది, 48 మీటర్స్ పైన టన్నల్ ఉంటుంది. మంచి మంచి ఫిషెస్ ఉంటాయి, నీట్గా ఫొటోస్ తీసుకోవచ్చు, చాలా చల్లగా కూల్గా ఉండొచ్చు అనమాట. ఇది టన్నల్ ఎలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే మనకి ఇది మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్లో ఉంటుంది. ఇది స్కీ దుబాయ్ అంటారు. ఇది యూరోపియన్ కల్చర్. మన యూరోపియన్లో వచ్చేసి ఏ కంట్రీలో ఉన్నప్పుడైనా మనకి మంచు పడుతుంటుంది కదా, మన పెంగ్విన్స్ చూస్తుంటాం, మంచు పడుతుంటుంది. సో అలాంటి సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ స్కీ దుబాయ్ వచ్చేసి మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్లో ఉంది. ఇది నెంబర్ 3. సో ఈ నెంబర్ 3 వచ్చేసి ఏంటంటే మనకి ఇందులో మనకి మార్వల్స్, ఇప్పుడు గేమ్స్ కానీ ఇవన్నీ మంచి అడ్వెంచర్ కైండ్ ఆఫ్ గేమ్స్ ఇవన్నీ కూడా ఆడటానికి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మంచిగా సూపర్గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. ఈ ప్లేస్కి కానీ మనం వచ్చామనుకోనంటే బ్రహ్మాండంగా అద్భుతంగా టైంని స్పెండ్ చేయొచ్చు. చల్లగా ఉంటుంది, అది మాత్రం మర్చిపోకండి ఈ ప్లేస్లో కూడా. నెక్స్ట్ మనకి వచ్చేసి నెంబర్ 4. ఇదేంటంటే ఇక్కడ ఒక యూనివర్స్ అనమాట. ఇది ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట. వాఫే సిటీలో ఉంటుంది. ఇందులో వచ్చేసి అన్నీ కూడా రకరకాల ఈవెంట్స్ టైప్ క్రియేట్ చేశారన్నమాట. మంచి కలర్ఫుల్గా ఉంటాయి. మనకి వచ్చేసి ఆ బాల్స్తో కానీ ఆ లైట్ సెట్టింగ్స్తో కానీ చూసినప్పుడు మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏ ఫీల్ వస్తుందన్నమాట. మనకి ఫ్యామిలీతో ఉన్న మంచి టైం అనేది ఇక్కడ మనము స్పెండ్ చేయొచ్చు ఈ ప్లేస్లో. సో ఇది నెక్స్ట్. ఇది వచ్చేసి నెంబర్ 5. దీంట్లో ఏంటంటే మనకి ఇది గ్రీన్ ప్లానెట్ అని అంటారు. ఇక్కడ చెట్లు చాలా ఉంటాయి, పక్షులు ఉంటాయి, స్నేక్స్ ఉంటాయి, వేరే యానిమల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. రెయిన్ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది దీంట్లో వస్తుందన్నమాట. మనకి ఏంటంటే అన్ని రకాల రెయిన్ ఫారెస్ట్, అన్ని రకాల పక్షులన్నీ ఒక ఇంటర్నల్ పెట్టారు. నెంబర్ 6. దీంట్లో వచ్చేసి మనకి ఇది మ్యూజియం. ఇది ఇల్యూజినేషన్ కైండ్ ఆఫ్ మ్యూజియం అనమాట. ఇల్యూజన్ మ్యూజియం అంటే మనకు ఎల్యూజినేషన్స్ మనం చేసింది ఒక భ్రాంతి కైండ్ ఆఫ్ మ్యూజియం అనమాట. దీంట్లో అన్నీ ఉంటాయి. ఇది ఓల్డ్ సిటీ దగ్గర ఉంటుంది. ఇక్కడ గోల్స్ కూడా దగ్గరలో ఉంటుంది. మనకు మంచి ఫొటోస్ అయితే మెమరబుల్ ఫొటోస్ ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓపెరా. ఈ ఓపెరా వచ్చేసి ఇది డౌన్ టౌన్లో, దుబాయ్ డౌన్ టౌన్లో ఉంటుంది. ఇది ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లోపల ఏంటంటే ఒక థియేటర్ అట్మాస్ఫియర్లో క్రియేట్ చేసి ఒక ఏంటంటే కాన్సర్ట్స్ ఏవైనా ఉంటే ఇక్కడ ప్లే చేసి అలా చేస్తారనమాట ఇక్కడ. దీంట్లోన చాలా బాగుంటుంది ఇదైతే మాత్రము. ఇది కూడా మనము కావాలంటే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐస్ రింక్. ఇది చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఇది కూడా దుబాయ్ మాల్లోనే ఉంది. సో ఈ దుబాయ్ మాల్లో వచ్చేసి మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. ఇక్కడ మనం కావాలంటే ఐస్ స్కేటింగ్ నేర్చుకోవచ్చు, లేదనుకుంటే ఆడుకోవచ్చు. మీరు ప్రొఫెషనల్ అయితే కూడా ఇక్కడికి వచ్చి బాగా టైం స్పెండ్, అంత పెద్దదనమాట ఇది. చాలా బాగుంటుంది చూడటానికి. మనకి దుబాయ్ మాల్లో పైనుంచి చూడవచ్చు, కింద వచ్చి ఆడుకోవచ్చు అనమాట. అంత బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇది. సో మీ దుబాయ్ మాల్ వెళ్తే తప్పకుండా ఇది చూడండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి దీంట్లో ఏముంటుంది అంటే, సో ఇది ఇన్ఫినిటీ కైండ్ ఆఫ్ ఇది ఆర్ట్స్ అనమాట. ఈ ఆర్ట్స్ ఏదంటే ఆర్టిస్టులు ఉంటారు కదా, ఆ ఆర్ట్స్ వచ్చేసి మనకి ఇలా చూపిస్తాను. ఇది కూడా దుబాయ్ మాల్లోనే ఉంటుంది అనమాట. సో ఇది దుబాయ్ మాల్లో దగ్గర కానీ మీరు వెళ్తే ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది థింగ్స్ వచ్చేసి మనం కవర్ చేయొచ్చు. సో ఇక్కడ ఫౌంటైన్ షో కూడా జరుగుతుంది దుబాయ్ మాల్లోనే. బయటకు వస్తే మనకి ఈవినింగ్ టైము బుర్జ్ ఖలీఫా చూడొచ్చు. బుర్జ్ ఖలీఫా దగ్గర వచ్చేసి మనకి ఫౌంటైన్ షో కూడా ఉంటుందన్నమాట. అది కూడా మిస్ అవ్వద్దు. ఈవినింగ్ టైంలోనే బ్రహ్మాండంగా ఉంటుంది. నెక్స్ట్ ఇది లాస్ట్ వన్ వచ్చేసి ఇది చూస్తే దీని అట్మాస్ఫియర్ డీప్ డైవ్ అంటారు. ఇది లోపలికి ఎలాగా ఈ స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా హౌసెస్ ఉంటాయి, దాంట్లో కార్లు ఉంటాయి. నెక్స్ట్ వస్తే గేమ్స్ ఆడడానికి గేమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. మనకి స్కూబా డైవింగ్ చేస్తాం కదా, సేమ్ అదేవిధంగా ఇది స్విమ్మింగ్ పూల్లోన డీప్ డైవ్ చేస్తే ఇవన్నీ చూడొచ్చు అనమాట. ఎంత అట్మాస్ఫియర్ వచ్చేసి ఒక ఇల్లు మొత్తం మునిగిపోతే వాటర్లో ఎలా ఉంటుందో ఆ అట్మాస్ఫియర్ ఉంటుందన్నమాట దీంట్లోన. సో చాలా సూపర్గా ఉంటుంది ఇది.
ఇవి టాప్ 10 ప్లేసెస్. మీరు కానీ మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సపోర్ట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.